ఒక అందమైన సముద్ర తీర ప్రాంతంలో పక్షుల సమూహం ఒకటి జీవిస్తూ ఉండేది. అందులో ఒక అందమైన తెలివైన చిన్న పక్షి పిల్ల ఒకటి ఉండేది. దాని పేరు పైపర్. పైపర్ చిన్నదే అయినా అది తన చుట్టూ ఉన్న పరిసరాలన్నిటినీ ఎంతో శ్రద్ధగా గమనించేది. ప్రతిరోజు వాళ్ళమ్మ దానికి ఆహారం తీసుకొచ్చి తినిపిస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత పైపర్కి వాళ్ళమ్మ ఒకరోజు ఈ ఆహారాన్ని ఇక నుంచి నీవే సంపాదించుకోవాలి అని చెప్పింది. పైపర్ మొదట ఆశ్చర్యపోయినా ఎంతో ఉత్సాహంతో గెంతుకుంటూ మొదటిసారిగా సముద్రం దగ్గరికి ఆహారం కోసం వెళ్ళింది. ఆహారాన్ని వెతికే క్రమంలో ఒక పెద్ద అల వచ్చి పైపర్ని పూర్తిగా తడిపేసింది. దీంతో పైపర్ సముద్రం అంటే చాలా భయపడిపోయింది. అలలు వచ్చేటప్పుడు వెనక్కి పారిపోవటం చేసేది. ఆహారం కోసం వెతకటానికి వెళ్ళేది, కానీ అలలు వచ్చే టయానికి వెనక్కి తిరిగి పారిపోయేది. కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఇలా చేసేటప్పుడు దానికి నేల మీద చిన్న చిన్న జీవులు నడుస్తూ వెళ్ళటం గమనించింది. వాటి దగ్గరికి వెళ్ళి అవి ఏం చేస్తున్నాయా అని చూసినప్పుడు అవి చిన్న చిన్న పీత పిల్లలు. అవి అలలు వచ్చే టైంలో ఇసుకలో గుంతను తవ్వుకొని అందులో దాక్కోవటం గమనించింది. వెంటనే పైపర్ కూడా అల వచ్చే సమయానికి ఇసుకలో గుంతను తవ్వుకొని అందులో దాక్కుంది. అల వచ్చింది, పైపర్ని తడిపేసింది. కానీ ఈసారి పైపర్కి ఏమీ కాలేదు. దీంతో పైపర్కి సముద్రం అంటే ఉన్న భయం మాత్రం పోయింది. ఇది ఎంతో ఉత్సాహంతో అలలతో ఆడుకుంటూ ఆహారాన్ని సంపాదించుకోవటం నేర్చుకుంది. తన కోసమే కాకుండా మిగిలిన పక్షుల కోసం కూడా ఆహారాన్ని సంపాదించి తెచ్చి ఇచ్చేది. ఈ కథలో నీతి ఏంటంటే, మనసులో భయం ఉన్నప్పటికీ మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎప్పటికైనా విజయం చేకూరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.